పీడల్ ఎడిమా ఇన్ ప్రెగ్నెన్సీ. పీడల్ ఎడిమా అంటే కాళ్ళకి నీరు పట్టడం. చాలా మందిలో ఆఫ్టర్ 5th మంత్, ఆఫ్టర్ 6th మంత్ కాళ్ళు వాసాయి, కాళ్ళలో నీరు పట్టింది అన్నట్టు కంప్లైంట్ చేస్తూ వస్తారు. సో ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపు అనేది చాలా కామన్. బికాస్ గ్రోయింగ్ ఫీటస్ యుట్రస్ పెరుగుతుంది కాబట్టి ఆ గర్భసంచి వెనకాల ఉన్న అయోటా మీద బలంగా కూర్చోవడంతో బ్లడ్ సప్లై టు లోవర్ లిమ్స్ అంటే కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గటం వలన యూజువల్లీ కాళ్ళ వాపులు ప్రెగ్నెంట్ లేడీస్లో కనిపిస్తాయి. బికాస్ ఆఫ్ గ్రోయింగ్ ఎంబ్రియో, గ్రోయింగ్ ఫీటస్. ఈ కాళ్ళ వాపులు తగ్గాలంటే యూజువల్లీ ఫుట్ ఎలివేషన్ అంటే కాళ్ళు ఎత్తులో పెట్టి పడుకుంటే ఈ సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి. ఆర్ఎల్స్ చైర్లో కూర్చున్నప్పుడు కింద పీట లాంటిది ఎత్తు పెట్టుకున్నా కూడా ఇలా సిమ్టమ్స్ రిలీజ్ అయిపోతాయి. సో ఈ సిమ్టమ్స్ రిలీజ్ అవ్వకుండా పర్సిస్టెంట్గా పీడల్ ఎడిమా కంటిన్యూ అవుతుంది అంటే వాళ్ళల్లో మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నాయేమో రూల్ అవుట్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉంటే అంటే బీపీ ప్రెగ్నెన్సీలో ఉంటే ఈ కాళ్ళ వాపులే కాకుండా పొట్ట వాపులు, చేతుల వాపులు, ఫేస్ వాపులు ఇవన్నీ కూడా వస్తాయి. వాపులు తగ్గట్లేదు విత్ జనరల్ మెజర్స్ తోటి అంటే అప్పుడు మనం బీపీ ఉందేమో చూసుకోవాలి. బీపీ ఉన్నట్టు అనిపిస్తుంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలిసి దానికి తగ్గట్టు మెడికేషన్స్ తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ డెలివరీ అయితే తప్ప కాళ్ళ వాపులు తగ్గవు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ 6 months 6 weeks దాకా కంటిన్యూ అవుతుంది. సో కాళ్ళ వాపులు మేజర్ కాంప్లికేషన్ కాదు అన్లెస్ బీపీ ఉంటే తప్ప. బీపీ ఉన్నప్పుడు కాంప్లికేషన్గా తీసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ నార్మల్ కాళ్ళ వాపుల్ని ఎక్కువ ప్యానిక్ తీసుకోకండి.